హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ద్రవ్యోల్బణము మరియు నిరుద్యోగిత గురించి తెలుసుకుందాం. ఓకే ఓకే ఇన్ఫ్లేషన్లో ఫస్ట్ ఇన్ఫ్లేషన్లో అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్తో స్టార్ట్ చేద్దాము. అన్ఎంప్లాయ్మెంట్లో రకాలు, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఫిలిప్స్ కర్వ్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఫిలిప్స్ కర్వ్ దేని గురించి చెప్తుంది? ఓకే, హెడింగ్ని చూసి మీరు చెప్పేయచ్చు. ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి మధ్య ట్రేడ్ ఆఫ్ గురించి చెప్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా, ఇన్ఫ్లేషన్ తగ్గితే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే రిలేషన్ గురించి ఫిలిప్స్ కర్వ్ చెప్తుంది. ఓకే, దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆబ్వియస్లీ ఫిలిప్స్ అనే అతను కనుక్కున్నాడు కాబట్టి దీనికి ఫిలిప్స్ కర్వ్ అనే పేరు వచ్చింది. ఓకే, ఆ తర్వాత న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. న్యాచురల్ అంటే సహజ నిరుద్యోగిత, అంటే మనం ఎంత చేసినా ఏం చేసినా కానీ కొంచెం నిరుద్యోగిత అనేది ఎకానమీలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఓకే, దాన్నే న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, ఈ అన్ఎంప్లాయ్మెంట్ని మనము పారదోలలేము, తగ్గించలేము. ఓకే, దీన్ని న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్ ఆగమెంటెడ్ ఫిలిప్స్ కర్వ్. ఓకే, ఫిలిప్స్ కర్వ్ ఇవన్నీ ఎకనామిక్స్ రిలేటెడ్, మనకు అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనకు చెప్తాము. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణము మానిటరీ పాలసీ యొక్క వేరియబుల్. ఓకే, మానిటరీ పాలసీ యొక్క వేరియబుల్ అంటే ద్రవ్యోల్బణాన్ని గవర్నమెంట్ కాదు, మ్యాక్సిమం ఆర్బీఐ అనేది కంట్రోల్ చేస్తుంది, టార్గెట్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరగాల తగ్గాల అనేది ఆర్బీఐ చేతిలో ఉంటుంది. ఆర్బీఐ తగ్గించడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ మానిటరీ వేరియబుల్. అంటే ఎకానమీలో మనీ సప్లై పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మనీ సప్లై తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఈ మనీ సప్లై అంటే ఎకానమీలో ఎంత డబ్బులు ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్బీఐ. ఆర్బీఐ ఎలా డిసైడ్ చేస్తుంది అంటే లోన్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేసింది అనుకోండి. ఓకే, అప్పుడు ఎకానమీలో మనీ పెరుగుతుంది, ఎందుకంటే అందరు లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకుని అంటే బ్యాంకులోంచి డబ్బులు బయటకు వచ్చేస్తే వాళ్ళు ఖర్చు పెడతారు. ఓకే, కారు కొంటారు, ఇల్లు కొంటారు, ఏదైనా కొంటారు, అది ఎకానమీలో డబ్బులు పెరిగిపోతాయి. అదే లోన్ ఇంట్రెస్ట్ అమాంతంగా పెంచేశారనుకోండి, ఎవరు లోన్ తీసుకోరు, డబ్బులు బ్యాంకులోనే ఉండిపోతాయి, ఎవరు ఏమి కొనరు. సో ఎకానమీలోకి మనీ రాదు. సో దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే సెంట్రల్ బ్యాంక్, అదే ఆర్బీఐ. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ మానిటరీ వేరియబుల్. రియల్ వేరియబుల్ అంటే ఫిజికల్గా కనబడేది అన్ఎంప్లాయ్మెంట్ మనకు బయట తెలుస్తుంది. ఓకే, ఈ రెండింటికి మధ్య ఏం రిలేషన్ ఉందో ఇది ఈ చాప్టర్లో తెలుసుకుందాం. ఈ చాప్టర్లో తెలుసుకునే ముందు ఫస్ట్ మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి తెలుసుకోవాలి. ఇన్ఫ్లేషన్ డెఫినేషన్ ఏంటి? పర్సిస్టెంట్ రైజ్ ఆర్ టెండెన్సీ టువార్డ్స్ పర్సిస్టెంట్ రైజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్లో అంటే జస్ట్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అన్నారు. పర్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవ్వాలి అంటే స్థిరంగా పెరుగుతూ ఉండాలి. ఓకే, 5 నుంచి 6, 6 నుంచి 7, 7 నుంచి 8, 9 అలా పెరుగుతూనే ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. జస్ట్ 5 నుంచి 6 అవగానే ఇన్ఫ్లేషన్ అని అనరు. పర్సిస్టెంట్ రైజ్, కంటిన్యూస్ రైజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ అంటే అన్ని రకాల ప్రైసెస్, కూరగాయల ధరలు కానివ్వండి, ఫ్యూయల్ ధరలు కానివ్వండి, లేకపోతే ఇల్లు, మన గూడ్స్, మిల్క్, అన్ని ఆల్ రేట్స్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ అంటారు. వీటన్నిటిని కలిపి దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకే, పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ తగ్గుతుంది. ఇప్పుడు రేట్లు పెరిగాయి అనుకోండి. ఓకే, అంతకుముందు నా దగ్గర 200 రూపాయలకి నేను కేజీ 40 రూపాయల బియ్యం ఉందనుకోండి, 5 కేజీలు వచ్చాయి. అదే ఇప్పుడు 40 రూపాయల కేజీ బియ్యం 60 అయింది అనుకోండి. ఓకే, అప్పుడు 200 రూపాయలకి నాకు 3.5 కేజీలు మాత్రమే వస్తాయి. 3.5, 4 కేజీలకు బదులు 5 కేజీలకు బదులు 3.5. అంటే ఇప్పుడు మళ్ళీ నేను 5 కేజీలు కొనాలంటే 300 రూపాయలు. అంటే నా పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. 200 రూపాయలకి నేను మళ్ళీ 5 కేజీలు కొనలేకపోతున్నాను. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ లైక్లీ టు రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ నేషనల్ కరెన్సీ అండ్ ఇట్స్ వైస్ వర్సా.
ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరిగింది అనుకోండి, రూపాయి వాల్యూ తగ్గుతుంది. ఓకే, అండ్ వైస్ వర్సా అంటే రివర్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగితే రూపాయి తగ్గుతుంది, అదే రూపాయి తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు. లేదా రూపాయి పెరిగింది అనుకోండి, రూపాయి పెరిగింది అంటే ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు అర్థం. ఓకే, వైస్ వర్సా అంటే అది. ఆల్దో దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇట్ కెన్ బి మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్, 3 రకాల ఇన్ఫ్లేషన్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, అన్ని చోట్ల వస్తుంది మీకు. ఏ ఎగ్జామ్ అయినా కానీ, బ్యాంక్ ఎగ్జామ్ అయినా కానీ, నార్మల్ ఎగ్జామ్ అయినా కానీ అన్నిట్లో వస్తుంది. ఇన్ఫ్లేషన్లో జనరల్గా 3 రకాలు. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, అంటే ఎకానమీలో డిమాండ్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ప్లాట్లే కావాలనుకోండి, అందరూ హైదరాబాద్లో ఇల్లు కట్టుకుందామని ప్లాట్ల కోసం డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కాస్ట్ రేజ్ అవుతుంది. ఓకే, సప్లై అంతే ఉంది, 100 ప్లాట్లు ఉన్నాయి హైదరాబాద్లో, కానీ కొనడానికి మాత్రం 1000, 10,000, 5,000 అలా వస్తున్నాడు. ప్యూర్లీ డిమాండ్ వల్లనే దాని రేటు పెరిగింది. మరి ఏ ఇతర కారణం కదా, అక్కడ ఏం బిజినెస్ రాలేదు, ఐటీ కంపెనీలు రాలేదు, ఏం రాలేదు, జస్ట్ డిమాండ్ పెరిగింది కాబట్టి ఇన్ఫ్లేషన్. దాన్ని డిమాండ్ పుల్ అంటే డిమాండ్ లాగిన ద్రవ్యోల్బణం అన్నట్టు. పుల్ అంటే లాగడం, డిమాండ్ పుల్ అంటారు, కాజ్డ్ బై ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. ఇంకోటి కాస్ట్ పుష్, డిమాండ్ అయితే పుల్, కాస్ట్ అయితే పుష్. ఈ ధరలు పెరగడం వల్ల దాని యొక్క కాస్ట్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమూల్ మిల్క్ వాళ్ళ దగ్గర నుంచి లీటర్కి 20 రూపాయల నుంచి తీసుకొని మనకి 50 రూపాయలకి అమ్ముతుంది అనుకుందాం. ఓకే, దాని ప్రాసెసింగ్ కాస్ట్ ఒక 20 రూపాయలు, లాభం ఒక 10 రూపాయలు. ఓకే, అదే మొన్న లంపీ స్కిన్ డిసీజ్ LSD అని ఒక డిసీజ్ వచ్చింది రాజస్థాన్, గుజరాత్లో అన్ని చోట్ల. దానివల్ల చాలా ఆవులు చచ్చిపోయాయి. ఓకే, ఇప్పుడు 100 ఆవులు 100 లీటర్లు ఇస్తున్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు 20 ఆవులు చచ్చిపోతే 80 లీటర్లే వస్తున్నాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మిగిలిన కొత్త ఆవులు కొనడానికి రైతులకు కాస్ట్ పెరిగింది. సో వాళ్ళు మళ్ళీ సేమ్ 20 రూపాయలకి ఇవ్వరు. అప్పుడు ఏమవుతుంది, కాస్ట్ పెరిగింది, మిల్క్ కాస్ట్ పెరిగింది, దాన్ని లేకపోతే ఆ డిసీజ్ ఉన్నాయని దాన్ని ఎక్కువ ప్రాసెసింగ్ చేయాల్సి వచ్చింది అమూల్కి. అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ప్రాసెసింగ్ కాస్ట్ అనేది పెరిగింది. సో అప్పుడు ఏం చేస్తుంది, 50 రూపాయలకి అమూల్ అమ్మదు, ఎందుకంటే అప్పుడు దానికి లాస్ వస్తుంది. సో 55 చేసేస్తుంది. అలా రియల్గానే అమూల్ LSD డిసీజ్ వల్ల, లంపీ స్కిన్ డిసీజ్ వల్ల 62 రూపాయల నుంచి ఇప్పుడు 72 రూపాయలకి పెంచింది. ఓకే, దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకే, కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం. ఓకే, దేనివల్ల ఇంక్రీజ్ అయింది అంటే కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అయితే దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అయితే దాన్ని డిమాండ్ పుల్ ఇంక్రీజ్ అంటారు. ఈ రెండు బాగా ఫేమస్, అందరికీ తెలిసిందే, డిమాండ్ పుల్ అండ్ కాస్ట్ పుష్. ఓకే, మూడవది బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్, మెయిన్లీ కాజ్డ్ బై పాస్ట్ ఈవెంట్స్, అంటే పాత ఈవెంట్స్ వల్ల జరిగింది. ఇది నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. డిమాండ్ పుల్ అండ్ కాస్ట్ పుష్ అయితే నాకు తెలుసు. బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఇది పాస్ట్ ఈవెంట్స్, అంటే మనకు స్వాతంత్రం రావడం వల్లనో, బ్రిటిష్ మనల్ని పరిపాలించడం వల్లనో, అలాంటి పాస్ట్ ఈవెంట్స్ వల్ల వచ్చి ఉంటుంది. ఓకే, ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కుడ్ వేరీ ఫ్రమ్ ఏ వెరీ లో లెవెల్ టు ఏ వెరీ హై లెవెల్. ఓకే, యాజ్ ఆఫ్ 2021 2021లో వెనిజులా హ్యాస్ ఎ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ నియర్లీ 10,000% పర్ ఇయర్. ఈ 2021లో నేను న్యూస్ చూశాను. అప్పుడు న్యూస్ చూసినప్పుడు వెనిజులాలో కరెన్సీ నోట్లని చిత్తు కాగితాల కంటే వరస్ట్గా మొత్తం రోడ్డు పక్కన మన ఏదో చెత్త పేపర్లు పడేసినట్టు పడేశారు, కట్టలుగా. ఓకే, ఏ మాత్రం ఉపయోగం లేదు. 10,000% పర్ ఇయర్ అంటే 100% ఇన్ఫ్లేషన్తోనే ఈరోజు 100 రూపాయలు, రేపు 1 రూపీ అయిపోద్ది. అలాంటిది 10,000% అంటే పర్ ఇయర్ అంటే ఇంకా చూసుకోండి. ఓకే, ఇంకా ఈరోజు 1,00,000 రూపాయలు, రేపు 1 రూపీ అయిపోయినట్టే, అంటే ఒక 5-10 రోజుల్లో. ఓకే, సో అందుకనే వాళ్ళు మొత్తం కట్టలుగా పడేశారు. ఇలా అంటే ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉన్నవి ఏంటంటే కరెంట్లీ వెనిజులా. పాత కాలంలో అంటే ఒక 10 years 20 years బ్యాక్ జింబాబ్వేలో ఇప్పటికీ వాళ్ళ నోట్లు 1 trillion జింబాబ్వేయన్ డాలరు, 1 billion జింబాబ్వేయన్ డాలరు, 100 million trillion జింబాబ్వేయన్ డాలర్ అలా ఉంటాయి. ఎందుకంటే దాని దగ్గర ఇన్ఫ్లేషన్ ఆ రేంజ్లో అప్పుడు పెరిగింది. అండ్ వరల్డ్ వార్ 2 టైంలో జర్మనీలో అయితే వరల్డ్ వార్ 2 టైంలో ఇన్ఫ్లేషన్ వల్ల నోట్లో వాల్యూ తగ్గిపోవడం వల్ల ఆ నోట్లను కాల్చి దాని చలిమంటలు కాచుకున్నారు జనాలు. అంటే అంత వర్త్లెస్ అయిపోయింది అన్నట్టు. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ఏ జోక్, ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్. ఆ తర్వాత నిరుద్యోగం మీ అందరికీ తెలిసిందే. ఓకే, నిరుద్యోగిత, జాబ్ లేకపోవడం. ఓకే,
మీరందరూ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, జాబ్ చేయడానికి మీకు అర్హత ఉంది, యు ఆర్ సర్చింగ్ ఫర్ ఇట్, స్టిల్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్, హెల్దీ, సర్చింగ్ ఫర్ ఇట్, స్టిల్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ అన్ఎంప్లాయిడ్. ఓకే, నువ్వు వెతికి ఎలిజిబిలిటీ లేకపోయినా యు ఆర్ నాట్ అన్ఎంప్లాయిడ్. నువ్వు ఎలిజిబిలిటీ ఉండి వెతకకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటే యు ఆర్ నాట్ అన్ఎంప్లాయిడ్. యూ షుడ్ బి రెడీ టు అండ్ మార్కెట్లో ఉన్న రేటుకు పనిచేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీటెక్ సిఎస్సి అనుకో. ఓకే, చిన్న కాలేజీ నుంచి బీటెక్ సిఎస్సి చేసి నాకు ఏకదమ్ ఐఐటి బాంబే టాప్ 3 కోట్లు పర్ యానం ప్లేస్మెంట్ కావాలి అయితేనే చేస్తా లేదంటే అని కూర్చుంటే దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అన్నారు. యూ షుడ్ బి రెడీ టు వర్క్ ఎట్ ప్రివైలింగ్ ప్రైసెస్ అంటారు. అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేట్కి పనిచేయడానికి రెడీగా ఉండాలి, ప్లస్ నీకు క్వాలిఫికేషన్ ఉండాలి, దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, హెల్దీ పర్సన్. ఓకే, యూ షుడ్ బి హెల్దీ, ఫెయిల్స్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ అట్ ప్రివైలింగ్ వేజ్. ఇవో నేను చెప్పాను కదా, ప్రివైలింగ్ వేజ్. ఇట్ ఈస్ కాజ్డ్ బై వేరియస్ ఫ్యాక్టర్ దట్ ఆర్ కన్సర్న్డ్ విత్ డిమాండ్ అండ్ సప్లై. అన్ని చోట్ల ఎకనామిక్స్లో డిమాండ్ అండ్ సప్లై అనేది ఉంటుంది. ఓకే, డిమాండ్ అంటే జాబ్ సీకర్స్ కోసము ఎంప్లాయర్స్ దగ్గర నుంచి డిమాండ్ రావాలి. ఓకే, సప్లై అంటే డిమాండ్కి తగ్గట్టు సప్లై, నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా సప్లై ఉండాలి. ఇప్పుడు మన ఇండియాలో నిరుద్యోగం ఎందుకు ఉంది అంటే డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంది. ఓకే, ఆ సప్లై కూడా అంటే డిమాండ్కు తగ్గ క్వాలిఫికేషన్ లేదు జనాల దగ్గర. అందరి దగ్గర బీటెక్లు ఉన్నాయని బీటెక్ ఉన్నంత మాత్రమే వాళ్ళ దగ్గర క్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్నట్టు కాదు. ఓకే, ఇప్పటిగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేయడం వల్ల పెద్దగా ఏం క్వాలిటీ లేదు వాళ్ళ దగ్గర. అందుకని డిమాండ్ అండ్ సప్లైకి మధ్యలో గ్యాప్ ఉంది అని అంటూ ఉంటారు న్యూస్లో. దెర్ ఆర్ బ్రాడ్లీ 6 టైప్స్. ఇప్పుడు ఇందాక మనం ఇన్ఫ్లేషన్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం: కాస్ట్ పుష్, డిమాండ్ పుల్ అండ్ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. అదే అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి 6 టైప్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, 6 రకాల నిరుద్యోగ రకాలు ఉన్నాయి. ఓకే, 1 స్ట్రక్చరల్, అరైజెస్ డ్యూ టు చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ. ఓకే, ఈ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిర్మాణాత్మక నిరుద్యోగిత. ఇది ఎందుకు వస్తుంది అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ అంటే ఇప్పుడు ఇండియా స్వాతంత్రం వచ్చేటప్పటికి ఇది అగ్రేరియన్ ఎకానమీ, వ్యవసాయ ఆధారిత ఎకానమీ మనది. అది సడన్గా ఇండస్ట్రియలైజ్ అయిపోయింది అనుకోండి. ఓకే, ఇప్పుడు రైతులకి సడన్గా కంపెనీలో పనిచేయడం రాదు కదా. ఓకే, అలా అని అగ్రేరియన్ కూడా కాదు మనది. సో రైతులు అటు అగ్రికల్చర్ చేయలేక ఇటు ఇండస్ట్రీలోనూ పని చేయలేక ఉండే వాళ్ళు అప్పుడు ఏమవుతారు, నిరుద్యోగితో ఉంటారు. సో దాన్ని నిర్మాణాత్మక నిరుద్యోగిత అంటారు. ఇది ఫ్యూచర్లో రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు సడన్గా మనం ఏఐ, మిషన్ లెర్నింగ్ అవన్నీ వెళ్తున్నాము. ఓకే, మన వాళ్ళకి కంప్యూటర్ కోడింగ్ అలాంటివి మాత్రమే వచ్చు, లేదా అలాంటి కెమికల్ ఇంజనీర్స్కి కెమికల్ ఇంజనీరింగ్ మాత్రమే వచ్చు, ఏఐ అవి రావు. సో స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ చేంజ్ అయిపోయింది, నా క్వాలిఫికేషన్ ఏమి అప్డేట్ అవ్వలేదు. సో దానివల్ల ఐఎమ్ స్ట్రక్చరల్లీ అన్ఎంప్లాయిడ్. నెక్స్ట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అరైజెస్ డ్యూ టు టైమ్ గ్యాప్ బిట్వీన్ చేంజ్ ఇన్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కుమార్ అనే అతను అంతకుముందు కెనరా బ్యాంక్లో పనిచేసాడు. ఆ తర్వాత కెనరా బ్యాంక్ నుంచి మానేసి హెచ్డిఎఫ్సిలో జాయిన్ అవుదామని అనుకున్నాడు. కానీ హెచ్డిఎఫ్సికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ లేవు. ఓకే, ఒక 3 నెలల తర్వాత, లేదంటే అపాయింట్మెంట్ వచ్చింది, ఇంటర్వ్యూలో మొత్తం క్లియర్ చేశాడు, అపాయింట్మెంట్ లెటర్ ఇంకా ఇవ్వలేదు, 3 మంత్స్ 2 మంత్స్ అలా గ్యాప్ ఇచ్చారు. ఓకే, ఈ మధ్య టైంలో కెనరా బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకు మారే టైంలో ఉన్న గ్యాప్ని కుమార్ ఈజ్ అన్ఎంప్లాయిడ్. ఎలా అన్ఎంప్లాయిడ్ అంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు దాన్ని. ఆ టైం గ్యాప్లో చేంజింగ్ జాబ్స్ వల్ల టైం గ్యాప్లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇంకోటి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అరైజెస్ డ్యూ టు చేంజ్ ఇన్ సైకిల్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీలో సైకిల్స్ ఉంటాయి, 4 సైకిల్స్ ఉంటాయి, దాన్ని బిజినెస్ సైకిల్ అంటారు. ఓకే, అది నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ 2లో వస్తుంది మీకు. ఓకే, 4: బూమ్, రిసెషన్, ఓకే, తర్వాత స్లో డౌన్ అండ్ ఇంకోటి నాకు గుర్తులేదు. ఓకే, ఇవి 4 ఆ సైకిల్స్ వల్ల అంటే భూమిలో భయంకరంగా మీకు జాబులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు సత్యం కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఐటీ సెక్టర్లో భూమి ఉండేది. ఓకే, ఆ తర్వాత సత్యం కంప్యూటర్స్ స్కామ్ వచ్చేసాక అది బస్ట్ అయిపోయింది, రిసెషన్ అయింది, అందరికీ ఐటీ ఉద్యోగులందరికీ జాబులు పోయాయి. ఓకే, సడన్గా జాబులు పోయాయి, దాన్ని రిసెషన్ అంటారు. అలా సో భూమి నుంచి రిసెషన్లో మారినప్పుడు ఉండే అన్ఎంప్లాయ్మెంట్ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇది ఒక సైకిల్, 4 సైకిల్స్ మారుతూ ఉంటుంది. ఓకే, ఏ టు బి, బి టు సి, సి టు డి, మళ్ళీ డి టు ఏ, బి టు బి, బి టు సి, సి టు డి, మళ్ళీ అలా సైక్లికల్. సో అన్ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్ అలా నడుస్తూ ఉంటుంది, దాన్ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, దీన్ని మనం అగ్రికల్చర్లో ఒకలా చేసుకోవచ్చు. అగ్రికల్చర్లో ఏంటి,
దీన్ని సైక్లికల్ అని చెప్పి అది సీజనల్ అంటారు. ఓకే, అది వేరే. ఓకే, నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది అగ్రికల్చర్లో కాజెస్ డ్యూ టు చేంజ్ ఇన్ సీజన్స్. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ నాట్లు వేసేటప్పుడు అందరికీ జాబులు దొరుకుతాయి. ఓకే, నాట్లు వేసేసాక కలుపు చేసేవారికి కొందరికి దొరుకుతాయి, ఆ తర్వాత ఎవరికి దొరకవు. మళ్ళీ ఏప్రిల్లో హార్వెస్ట్ చేసేటప్పుడు అందరికీ మళ్ళీ దొరుకుతాయి. ఈ మధ్య పీరియడ్లో చలికాలంలో ఉండేది వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్. అంటే 100 మంది ఉంటే 100 మందికి మధ్యలో దొరకదు. ఓకే, చాలా మంది వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. సో దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ జనరల్గా ఇది బాగా ఫేమస్ ఎక్కడంటే గ్రీన్ రెవల్యూషన్ ఏరియాలో. గ్రీన్ రెవల్యూషన్ ఏరియాలో హార్వెస్ట్ అప్పుడు అండ్ సోవింగ్ నాటడేటప్పుడు బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వెస్ట్, ఈస్ట్ నుంచి యూపీ వెస్ట్ అండ్ పంజాబ్ హర్యానాలో జనాలు పనిచేయడానికి వెళ్తారు సీజనల్గా. ఆ టైం కాకుండా మిగిలిన టైంలో వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఎట్ దట్ టైమ్ దే ఆర్ సీజనల్లీ అన్ఎంప్లాయిడ్. అండ్ ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు అనేది ఎందుకు వచ్చిందంటే సీజనల్లీ అన్ఎంప్లాయిడ్గా ఉన్నప్పుడు జాబ్ ఇవ్వాలి అని. అంటే ఎండాకాలము హార్వెస్ట్ అయిపోయింది, తర్వాత దే హ్యావ్ నో వర్క్, సో దే ఆర్ సీజనల్లీ అన్ఎంప్లాయిడ్. ఆ టైంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఎంజీఎన్ఆర్ఈజీఏని తెచ్చారు. ఓకే, దట్ ఈస్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇంకోటి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే హిడెన్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే అతను అన్ఎంప్లాయిడ్ అని అతనికి కూడా తెలియదు. ఓకే, వేర్ మార్జినల్ ప్రోడక్ట్ ఆఫ్ లేబర్. మార్జినల్ అంటే హియర్ అడిషనల్ ప్రోడక్ట్ ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ మచ్ క్లోజ్ టు జీరో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉందనుకోండి. ఓకే, అమ్మ నాన్న ఒక అబ్బాయి. ఓకే, అమ్మ నాన్న అంతకుముందు 4 ఎకరాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఓకే, సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది, అందులో లాభం ఒక 50,000 అనుకోండి. ఓకే, ఇన్ని రోజులు కొడుకు స్కూల్లో ఉన్నాడు, ఇప్పుడు కొడుకు స్కూల్ అయిపోయి తర్వాత వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, ఇప్పుడు అమ్మ నాన్న ప్లస్ కొడుకు అవే 4 ఎకరాలు. ఇన్కమ్ కూడా అంతే వచ్చింది, 2 లక్షలు లాభం, లక్ష ఆదాయం, అందులో లాభం 50,000 అంతే. సో కొడుకు వ్యవసాయం చేయడం వల్ల మార్జినల్ ప్రోడక్ట్ అంటే అడిషనల్ ప్రొడక్ట్ ఆఫ్ లేబర్ అంటే అతని పని యొక్క ఫలితము ఆల్మోస్ట్ 0 అన్నట్టు. అంటే 100, 200, 300 లక్షతో పోలిస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 0 అన్నట్టు. సో ఆ కొడుకును వ్యవసాయంలో ఉంచినా, వ్యవసాయం నుంచి తీసేసి బ్యాంకు జాబ్లో పెట్టినా కూడా పెద్దగా మార్పు ఉండదు వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చే ఇన్కమ్. సో హియర్ ఆ కొడుకు ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ అనుకుంది, కుమార్ ఈజ్ మార్జినల్లీ కాదు హిడెన్ అన్ఎంప్లాయిడ్ అన్నట్టు. హిడెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు దాన్ని డిస్గైజ్డ్ అంటే ముసుగు వేసిన, సో తెలియని అన్ఎంప్లాయ్మెంట్ అన్నట్టు. ఓకే, ఆ తర్వాత అండర్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుమార్ అనుకోండి, కుమార్ అనే అబ్బాయి బిఏ ఎకనామిక్స్ చేశాడు. ఓకే, అతను హీఈస్ క్వాలిఫైడ్ టు బికమ్ ఏ బ్యాంక్ పిఓ. ఓకే, బ్యాంక్ పిఓ లేదా మన ఏమంటారు మున్సిపల్ మండల పరిషత్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేయడానికి హీఈస్ క్వాలిఫైడ్. కానీ అప్పుడు బ్యాంక్ రిక్రూట్మెంట్ రాక, టీఎస్పీఎస్ జాబ్ రాక అతను కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో జాయిన్ అయ్యాడు. సో హీఈస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి ఓన్లీ 12th క్వాలిఫికేషనే కావాలి. ఆల్దో హీఈస్ డిగ్రీ క్వాలిఫైడ్, హీ కెన్ గెట్ వెరీ గుడ్ జాబ్, బట్ డ్యూ టు సర్కమ్స్టాన్సెస్ అతని అవసరం కొద్దీ లేకపోతే నోటిఫికేషన్ రాక లో క్వాలిటీ లో పెయిడ్ జాబ్లో చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు చాలామంది మన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎంజీఎన్ఆర్ఏ జాబ్లు చేస్తున్నారు మన ఊర్లో. దే ఆర్ ఆల్ అండర్ ఎంప్లాయిడ్. అన్ఎంప్లాయిడ్ కాదు, వాళ్ళు ఎంప్లాయిడే. దే ఆర్ ఆల్సో డూయింగ్. ఇప్పుడు 100 రోజుల పని కూడా పనే. దే ఆర్ నాట్ అన్ఎంప్లాయిడ్, బట్ వాళ్ళ క్వాలిఫికేషన్కి ఇప్పుడు స్కిల్డ్ లేబర్కి రోజుకి 600-700 ఇస్తారు, అన్స్కిల్డ్కి 300 ఇస్తారు. అదే ఎంజీఎన్ఆర్జీ. అతను స్కిల్డ్ అయ్యండి బీటెక్ చేసి కూడా ఎంజీఎన్ఆర్జీ చేస్తున్నాడు, హీఈస్ అండర్ ఎంప్లాయిడ్ అంటే ఉన్న దానికన్నా అతని క్వాలిటీ కన్నా తక్కువకు చేస్తున్నాడు అని. ఓకే, బికాస్ ఆఫ్ ఎక్సెస్ సప్లై ఆఫ్ లేబర్ అండ్ లోవర్ అవైలబిలిటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ. బయట ఖాళీ లేకపోవడం వల్లనో లేకపోతే ఎక్సెస్ సప్లై అవ్వడం వల్ల, జాబ్ చేసే వాళ్ళు ఎక్సెస్ సప్లై అవ్వడం వల్ల సాలరీ తగ్గిపోయింది అనుకోండి. అప్పుడు అంతకుముందు 20,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అందరూ దొరుకుతున్నారు కాబట్టి 10,000కే ఇస్తారు. ఓకే, దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అన్ఎంప్లాయిడ్ కాదు అతను, అండర్ ఎంప్లాయిడ్. ఓకే, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అదే మనం ఇందాక చూసాము, 6 టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, దాంట్లో ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్తాను. లేబర్ ఫోర్స్. ఓకే, లేబర్ ఫోర్స్లో ఎవరెవరు ఉంటారు? హూ ఈజ్ కాల్డ్ యాజ్ లేబర్? ఓకే, లేబర్ బయట కూలీలు అని అర్థం. ఎకానమీలో లేబర్ అంటే
ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ కూడా లేబరే అంటారు. ఓకే, కలెక్టర్ని కూడా లేబరే అంటారు. సో ఎకానమీలో లేబరు అండ్ బయట లేబరు ఆర్ వెరీ డిఫరెంట్. ఓకే, ఆల్ పర్సన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 years to 64 years హూ ఆర్ విల్లింగ్ టు వర్క్. ఇక్కడ పని చేసే వాళ్ళని లేబర్ అంటారు బేసికల్లీ. ఓకే, పని చేయడానికి మినిమం ఏజ్ ఏంటి 16 years అండ్ మాక్సిమం ఏజ్ 64, ఆ తర్వాత రిటైర్ అవుతారు కాబట్టి. సో ఆల్ పర్సన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 64, దీన్నే అప్పుడప్పుడు 15 to 59 కూడా అంటారు. ఓకే, ఎగ్జామ్లో 15 to 59 ఉన్నా ఇది కరెక్టే, 16 to 64 ఆర్ సిమిలర్ రేంజ్లో ఉన్న ఆప్షన్ పెట్టేయచ్చు మీరు. వాళ్ళని లేబర్ ఫోర్స్, ఈ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ అన్నట్టు. ఓకే, అతనికి ఇష్టం లేకపోతే, పని చేయడం ఇష్టం లేకపోతే హీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ లేబర్ ఫోర్స్. దస్ ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్. ఓకే, విల్లింగ్నెస్ ఉండాలి, పని చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ ఈజ్ ఏ ట్రైన్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఓకే, అతనికి ఇంకా జాబ్ రాలేదు, బట్ హీఈస్ విల్లింగ్ టు వర్క్, పని చేయడానికి అతను ఆసక్తికరంగా ఉన్నాడు. నెక్స్ట్ కుమార్కు పని చేస్తున్నాడు ఆల్రెడీ. ఓకే, కెనరా బ్యాంక్లో ఎక్కడో ఒక చోట పని చేస్తున్నాడు. హీఈస్ ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్, ఇద్దరు కలిపి కూడా లేబరే అవుతారు. ఓకే, సో దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ లేబర్ ఫోర్స్, బోత్ ఇంక్లూడెడ్, both employed and unemployed. The person who not included in labor force include those who are retired. ఇందాక చెప్పా కదా 64 దాటాక రిటైర్ అయిపోతారు కాబట్టి వాళ్ళు పని చేయడానికి విల్లింగ్గా ఉండరు, విల్లింగ్గా ఉన్నా హెల్దీ కాదు వాళ్ళు. ఓకే, సో వాళ్ళు లేబర్ ఫోర్స్లో రారు. ఓకే, ఇల్ టు వర్క్ అంటే ఆరోగ్యంగా లేని వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్షవాతం ఉందనుకో, వాళ్ళు ఏం పని చేస్తారు, పని చేయలేరు. ఓకే, ఇల్ టు వర్క్. అండ్ కీపింగ్ ద హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో పనికి దాన్ని పని అనరు. పని మస్ట్ గెట్ సమ్ ఇన్కమ్, అంటే డబ్బులు రావాలి, పని చేస్తే డబ్బులు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ ట్యూషన్ చెప్పింది అనుకోండి, షీ ఈజ్ వర్కింగ్. అదే కాకుండా ఇంట్లో పిల్లలకే చెప్పింది అనుకో, షీ ఈజ్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్. సో ఎర్నింగ్ లేకపోతే, మనీ ఇన్వాల్వ్డ్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ కాల్డ్ వర్క్. సో హౌస్ కీపింగ్ అంటే హౌస్ వైఫ్లో లేబర్ ఫోర్స్లో ఇంక్లూడెడ్ ఉండరు అండ్ ఆర్ సింప్లీ నాట్ లుకింగ్ ఫర్ ద వర్క్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మంగిలాల్ అనే అతను అసలు పని చేయకుండా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి, ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద లేబర్ ఫోర్స్. సో లేబర్ ఫోర్స్లో ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ ఇద్దరు ఉంటారు. ఎంప్లాయిడ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, అన్ఎంప్లాయిడ్లో పని కోసం ఎదురు చూసే వాళ్ళు, పని కోసం వెతికే వాళ్ళు ఉంటారు. ఓకే, రిటైర్ అయిన వాళ్ళు, పని చేయడానికి ఆరోగ్యం లేని వాళ్ళు, ప్లస్ ఎకనామిక్ ఎర్నింగ్ లేని పని అంటే ఇన్కమ్ లేని పని చేసే వాళ్ళు, పని కోసం వెతకని వాళ్ళు లేబర్ ఫోర్స్లో ఇంక్లూడెడ్ లేదు. ఆ తర్వాత వర్క్ ఫోర్స్కి లేబర్ ఫోర్స్కి తేడా ఏంటంటే, వర్క్ ఫోర్స్లో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు, అంటే ఓన్లీ ఎంప్లాయీస్. అన్ఎంప్లాయిడ్ ఆర్ నాట్ వర్కింగ్. ఓకే, ప్రిపరేషన్ని వర్క్ అన్నారు. ఓకే, ప్రిపరేషన్ డస్ నాట్ గివ్ యూ ఎనీ మనీ, సో ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఏ వర్క్. సో చదివి అలసిపోయారని చెప్పకూడదు. ఓకే, యూ ఆర్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్. Workforce is a concept of somewhat narrower. It includes only employed persons. Thus, the difference between labor force and workforce gives the number of unemployed. So, labor force lo employed plus unemployed, and workforce lo only employed. So, labor force minus workforce is unemployed. This formula raskochu. Okay. By employed persons, we mean those who perform any paid work. Indaka cheppa kada income రావాలి, money రావాలి. Okay. Thus, homemakers are not included. ఇదే ఇందాక చెప్పాను నేను. Homemakers are not included. అంటే house wives are not included. And those who have jobs. Okay. On the other hand, unemployed as a category include people who are not employed. జాబ్ లేని వాళ్ళు, but are actively looking for work. అంటే జాబ్ కోసం వెతకాలి. ఓకే, వెతుకుతూ ఉండే వాళ్ళు మాత్రమే unemployed. While considering unemployment, we do not take into account those who are not in the labor force. Okay, labor force లో ఖచ్చితంగా ఉండాలి. We define unemployment rate as number of unemployed divided by total labor force. ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ కాదు, ఓన్లీ టోటల్ లేబర్ ఫోర్స్. అంటే టోటల్ లేబర్ ఫోర్స్లో ఎవరున్నారు, ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్. ఓకే, సో అన్ఎంప్లాయిడ్ డివైడెడ్ బై ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటారు. ఓకే, you should remember that the concept of unemployment implies involuntary unemployment. ఓకే, ఇందాక చెప్పాను కదా, పని కోసం వెతకని వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్లో చూడరు, వాళ్ళు వాలంటరీగా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఓకే, పని కోసం వెతుకుతున్నా పని దొరకని వాళ్ళని ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ లేదా జస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు.
ద పర్సన్ ఈజ్ విల్లింగ్ టు వర్క్ at the prevailing wage rate but cannot find work. ఓకే, మార్కెట్లో ఉన్న రేట్కి పని చేయడానికి రెడీగా ఉన్నాడు కానీ పని అతనికి దొరకట్లేదు. ఓకే, ఆ తర్వాత దెర్ ఆర్ 3 types ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఫ్రిక్షనల్, స్ట్రక్చరల్, సైక్లికల్. ఇందాక మనం 6 అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, ఫ్రిక్షనల్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక జాబ్కి ఇంకో జాబ్కి మధ్యలో చేంజ్ అయ్యేటప్పుడు ఉన్న టైంలో అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అంటే ఏంటి, ఎకానమీ ఒక టైప్ ఆఫ్ ఎకానమీ నుంచి ఇంకో టైప్ ఆఫ్ ఎకానమీకి మారేటప్పుడు, అంటే అగ్రేరియన్ నుంచి ఇండస్ట్రియల్ ఎకానమీగా మారేటప్పుడు, లేదా ఇండస్ట్రియల్ ఎకానమీ నుంచి సర్వీస్ సెక్టార్గా మారేటప్పుడు, లేదా మన ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ అగ్రేరియన్ నుంచి డైరెక్ట్ సర్వీస్ సెక్టార్ ఎకానమీగా మారింది, అప్పుడు వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. మూడోది సైక్లికల్. సైక్లికల్ అంటే చెప్పాం కదా, బిజినెస్ సైకిల్, బూమ్, డిప్రెషన్, స్లోడౌన్, అలా రిసెషన్ అలాంటివి, దానివల్ల వచ్చే అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్ టేక్ ప్లేస్ బికాస్ పీపుల్ స్విచ్ ఓవర్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్. ఓకే, ఈ మధ్య కోవిడ్ తర్వాత ఐటీ కంపెనీలు ఎస్పెషల్లీ జనాలు విప్రో నుంచి టీసీఎస్ నుంచి క్యాబ్ జెమినీ నుంచి టెక్ మహీంద్రాకి ఇలా బాగా స్విచ్ చేశారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి శాలరీలు బాగా పెంచారు కదా. సో అలా ఒక జాబ్కి మరో జాబ్కి మధ్యలో జాయినింగ్ టైం 1 month ఉందనుకోండి. ఓకే, ఆ 1 monthలో దే ఆర్ ఫ్రిక్షనల్లీ అన్ఎంప్లాయిడ్. ఓకే, ఇన్ మెనీ కేసెస్ ద టెన్యూర్ ఆఫ్ జాబ్ గెట్స్ ఓవర్ అండ్ వర్కర్స్ రిమైన్ అన్ఎంప్లాయిడ్ టిల్ దే గెట్ అనదర్ జాబ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ జాబ్ అనుకోండి, కుమార్ అనే అతను కాంట్రాక్ట్ జాబ్ కింద కెనరా బ్యాంక్లో 1 year పనిచేశాడు, కాంట్రాక్ట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ జాబ్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అది దొరికే వరకు హీఈస్ అన్ఎంప్లాయిడ్. సో ఇన్ ద మీన్ టైమ్ ఆ అన్ఎంప్లాయ్మెంట్నే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. In other cases, workers migrate from one region to another region in search of better jobs or opt to remain out of job for short periods. ఇందాక చెప్పాను కదా, బీహార్ నుంచి అండ్ ఈస్ట్ యూపీ నుంచి వెస్టర్న్ యూపీకి అండ్ పంజాబ్ హర్యానాకి పోతారు అని కూలీలు, ఎప్పుడు నాటేటప్పుడు ప్లస్ కోసేటప్పుడు. ఆ మధ్య కాలంలో వాళ్ళు బీహార్లోనే ఉండిపోతారు, అన్ఎంప్లాయిడ్గా ఉంటారు. లేదా ఆంధ్రాకి, బెంగళూరుకి, హైదరాబాద్కి వలస వస్తారు, కేరళకి వలస వస్తారు. మైగ్రెంట్స్ అంటారు వాళ్ళని. ఆ టైంలో వాళ్ళు ఇటు వచ్చి పని చేసుకుంటారు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో, అంటే ఇల్లు కట్టడంలో అలాంటి వాటిలో పనిచేస్తారు. ఆ తర్వాత మళ్ళీ హార్వెస్ట్ టైంకి మళ్ళీ పంజాబ్ అటు వెళ్ళి పని చేసుకుంటారు, మైగ్రేట్ చేస్తారు లేదా ఇంట్లో కూర్చుంటారు. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ టేక్స్ ప్లేస్ బికాస్ ఇన్ అన్ ఎకానమీ విత్ ఇంపర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ జాబ్ సర్చ్ అండ్ మ్యాచింగ్ ఈజ్ నాట్ స్మూత్ అండ్ దెర్ ఆర్ ఫ్రిక్షన్స్ ఇన్ ద ఎకానమీ. ఇది ఎందుకు అవుతుంది అంటే, జాబ్ సెర్చ్కి అంటే ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోవడం వల్ల, జాబ్ సెర్చ్ అండ్ మ్యాచింగ్ సరిగా కాకపోవడం వల్ల, ఓకే, అలా అవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ రీజన్స్ డ్యూ టు ఎకానమీ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇంకోటి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అంటే నిర్మాణాత్మకం. ఓకే, మన ఎకానమీ యొక్క స్ట్రక్చర్ వల్ల, ఓకే, దానివల్ల వచ్చేది. ఇట్ రిజల్ట్స్ ఫ్రమ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్. ఇందాక చెప్పాను, మన ఇండియాలో ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో, ఓకే, మన వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీలో ఏసీ రిపేర్ చేసే వాళ్ళు కావాలి, ఓకే, సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు కావాలి, ఓకే, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాల్ చేసి రిపేర్ చేసే వాళ్ళు కావాలి. కానీ మనకు సప్లైలో ఎవరున్నారు, అది డిమాండ్. ఓకే, సప్లైలో ఎవరున్నారు, బీటెక్ ఎలక్ట్రికల్, బీటెక్ మెకానికల్, బీటెక్ సివిల్, బీటెక్ కెమికల్ ఇంజనీర్. వాళ్ళు అవసరం లేదు అంటే, అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, 10 మంది అవసరం ఉంటే 1,00,000 మంది ఉన్నారు. కానీ ఏసీ రిపేర్ చేసేయడానికి, సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేయడానికి, ఇలాంటి పనులకి దేర్ వాజ్ నో సప్లై. ఓకే, సో డిమాండ్ ఉన్నదానికి సప్లై లేదు, సప్లై ఉన్నదానికి డిమాండ్ లేదు. దీనివల్ల వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళకి ఇండియాలో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్లు కావాలి, కానీ సప్లైలో ఏమున్నారు, కంప్యూటర్ సైన్స్, C++, జావా అవే వస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ గురించి ఒక ముక్క రాదు. ఓకే, so there is a mismatch between the supply and demand. For example, in recent years, number of engineers who management professionals are looking for jobs in India has been much higher than the available job. This has resulted in a number of persons with technical qualification opting for low qualification job. ఇది మీరు న్యూస్లో చూసే ఉంటారు, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ కేసులో. అక్కడ పీజీ, పిహెచ్డి, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా ప్యూన్ జాబ్లకు అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు చేసిన క్వాలిఫికేషన్కి అక్కడ జాబులు లేవు. ఓకే, మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో కూడా బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది రాశారు. ఓకే, అంటే బీటెక్ పెద్ద బీటెక్లు చేసి కూడా కంప్యూటర్ సైన్స్ అలా చదివి కూడా గ్రూప్ 4 రాస్తారు.
Structural unemployment takes place largely due to structural shifts in the economy, and adjustment to such shift take time. A large number of educational institutions in India have discontinued their engineering education program. ఓకే, మన ఆంధ్రాలో తెలంగాణలో కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలో మూసేశారు. ఎందుకంటే సప్లై ఎక్కువైంది, వాళ్ళకి జాబులు కూడా రావట్లేదు. అందుకని లాస్ట్కి కాలేజీలు మూతపడిపోయాయి. తర్వాత సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ అరైజెస్ డ్యూ టు ఫ్లక్చువేషన్స్ ఇన్ అగ్రిగేట్ డిమాండ్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏ బిజినెస్ సైకిల్. బిజినెస్ సైకిల్ అని చెప్పాం కదా. ఓకే, ప్రతి ఎకానమీలో ఉంటుంది. వెన్ అగ్రిగేట్ అంటే మీనింగ్ ఏంటంటే టోటల్. ఓకే, వెన్ అగ్రిగేట్ డిమాండ్ డిక్లైన్స్ అన్నా, వెన్ టోటల్ డిమాండ్ డిక్లైన్స్ అన్నా రెండు ఒకటే. ఓకే, when aggregate demand declines, there is a simultaneous decline in demand for labor and consequent increase in the unemployment. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ తగ్గింది అనుకోండి, ఒక సోలార్ ప్యానెల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఓకే, సో ఇండియాలో మనం 100 గిగావాట్లు గవర్నమెంట్ ఇన్స్టాల్ చేస్తుందని ఒక కంపెనీ 100 మందిని రిక్రూట్ చేసి సోలార్ ప్యానెల్ తయారు చేసేసింది. ఓకే, తయారు చేయడం మొదలుపెట్టింది. అది డిమాండ్ ఒకవేళ తగ్గింది అనుకోండి, అంటే డిక్లైన్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత గవర్నమెంట్ 100 కొన్నది, దాని తర్వాత ఇంకా కొనడానికి ఎవరు లేదు. సో దెర్ ఇస్ నో మోర్ డిమాండ్. సో ఆ 100 మంది అవసరం లేదు కంపెనీకి. ఓకే, అంత తయారు చేయాల్సిన అవసరం లేదు. ఏమైంది? సో అప్పుడు ప్రొడక్షన్ తగ్గుద్ది. ప్రొడక్షన్ తగ్గితే ఏమవుతుంది? ఎంప్లాయీస్ కూడా అవసరం లేదు కాబట్టి వాళ్ళని తీసేస్తారు. సో వెన్ డిమాండ్ డిక్లైన్స్ దెర్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్. కొంతమందిని తీసేస్తారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీలో అదే జరుగుతుంది. ఓకే, ఐటీ కంపెనీలో ఏంటంటే మన ఐటీ కంపెనీలు ఎక్స్పోర్ట్లు మ్యాక్సిమం యూరోప్కి అండ్ అమెరికాకే చేస్తారు. అమెరికాలో ఇప్పుడు రిసెషన్ రావడం వల్ల, చెప్పగా బిజినెస్ సైకిల్లో ఒకటి రిసెషన్లో డిమాండ్ పడిపోతూ ఉంటుంది. రిసెషన్ రావడం వల్ల ఐటీ డిమాండ్స్, అంటే మన దగ్గర నుంచి ఐటీ వర్క్ మనకి ఇవ్వడం అనేది తగ్గిపోయింది. అక్కడ డిమాండ్ తగ్గిపోయింది. సో మన దగ్గర ఇక్కడ ప్రాజెక్ట్ బెంచ్ల మీద కూర్చున్న వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు అవసరం లేదు, అంత పని దొరకట్లేదు ఐటీ కంపెనీలకి. సో మీకు ఇవ్వడానికి పని లేదని చెప్పి చాలా మందిని తీసేసారు. ఓకే, దాన్ని ఫైరింగ్ అంటారు. ఓకే, ఫైరింగ్ ఇంకేదేదో అంటారు, లే ఆఫ్స్ అంటారు. ఓకే, 10,000 మంది లే ఆఫ్స్. ఫేస్బుక్ లే ఆఫ్ చేసింది, టెక్ మహీంద్రా లే ఆఫ్ చేసింది, కాగ్నిజెంట్ లే ఆఫ్ చేసింది అని ఏదేదో మీరు న్యూస్లు చూస్తూ ఉంటారు. దిస్ ఈస్ డ్యూ టు వెన్ టోటల్ డిమాండ్ అంటే అగ్రిగేట్ డిమాండ్ డిక్లైన్, దెర్ ఇస్ సైమల్టేనియస్ డిక్లైన్ ఇన్ ద డిమాండ్ ఫర్ లేబర్. అక్కడ డిమాండ్, ప్రొడక్షన్కి డిమాండ్ తగ్గితే లేబర్కి డిమాండ్ తగ్గుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఏ జనరల్ బూమ్ ఇన్ ద ఎకానమీ ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ లేబర్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజెస్. అదే బూమ్ అనుకోండి, అంటే అప్పుడు అన్ని పెరుగుతాయి, అన్ని ప్రొడక్షన్లు పెరుగుతాయి. ఓకే, అందరు కార్లు కొనడం స్టార్ట్ చేశారు, ప్లాట్లు కొనడం స్టార్ట్ చేశారు, అపార్ట్మెంట్లు లేపడం స్టార్ట్ చేశారు. సో కార్లు కొనడం స్టార్ట్ చేసినప్పుడు మారుతిలో డిమాండ్, మారుతి కారుకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మారుతి రిక్రూట్మెంట్ చేస్తుంది. మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ని అందరినీ రిక్రూట్ చేస్తుంది, కార్లు తయారు చేస్తుంది. అండ్ కన్స్ట్రక్షన్, అందరూ ఫ్లాట్లు కొన్నారనుకోండి, కన్స్ట్రక్షన్, అక్కడ సివిల్ ఇంజనీర్స్ని పనిచేసే కన్స్ట్రక్షన్ లేబర్స్కి అందరికీ పని దొరుకుతుంది. సో డిమాండ్ ఫర్ లేబర్ ఇంక్రీజెస్. అందరికీ పని దొరకడం వల్ల ఏమవుతుంది? నిరుద్యోగిత అనేది తగ్గుతుంది. ఆబ్వియస్లీ అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజెస్. ఇవి యాక్చువల్లీ చాలా సింపుల్ ఇవి. ఓకే, ద సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ప్రో సైక్లికల్ ఇన్ నేచర్. సైక్లికల్ ఆబ్వియస్లీ సైకిల్తో పాటే నడుస్తుంది. ఓకే, కిందకి దిగినప్పుడు దిగుతుంది, పైకి ఎక్కినప్పుడు ఎక్కుతుంది, తగ్గినప్పుడు దిగుతుంది. ఓకే, బూమ్ అండ్ రిసెషన్ ఆర్ ఆపోజిట్. బూమ్లో డిమాండ్ ఫర్ లేబర్ పెరిగి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. రిసెషన్లో డిమాండ్ ఫర్ లేబర్ తగ్గి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. Empirical data shows that the labor force in an economy is much less than the total population. ఓకే, లేబర్ ఫోర్స్ అంటే ఏం చెప్పాము? ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్. ఓకే, అన్ఎంప్లాయిడ్ అంటే జాబ్ కోసం వెతికేవారు. సో ఆబ్వియస్లీ ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టోటల్ పాపులేషన్ కంటే చాలా తక్కువ ఉంటారు. ఎందుకు? టోటల్ పాపులేషన్లో ఎంప్లాయ్మెంట్ కోసం చూడని వాళ్ళు ఉంటారు, ఒక సోమరిపోతులు. అండ్ ఎంప్లాయ్మెంట్కి అర్హత లేని వాళ్ళు, అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు, వాళ్ళు లెస్ దెన్ 15 years. దే ఆర్ ఆల్సో ఇన్ పాపులేషన్ బట్ దే ఆర్ నాట్ ఇన్ లేబర్ ఫోర్స్. సో పాపులేషన్లో చాలా మంది ఉంటారు, లేబర్ ఫోర్స్లో చాలా తక్కువ ఉంటారు. సో లేబర్ ఫోర్స్ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ టోటల్ పాపులేషన్. టోటల్ లేబర్ ఫోర్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు సర్టెన్ సోర్సెస్ ఇస్ అబౌట్ 50 crores. అదే మన పాపులేషన్ 140 కోట్లు కంపేర్ టు an estimated population of 138 crores in 2020. ఓకే, సో సగానికి సగం అన్నట్టు. Persons above 65 years and children below 15 years of age, however, should not be taken into consideration while comparing the size of labor force to total population. A relevant ratio in this context is labor force participation rate. ఓకే, LFPR. ఇది న్యూస్లో వస్తూ ఉంటుంది. LFPR అంటే ఏంటి? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్, అంటే ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్, డివైడెడ్ బై సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 64 years. ఓకే, బేసికల్లీ ఏం చేశారు అంటే ఇందులో ఓకే, టోటల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చిన్న పిల్లలు జాబ్ చేయట్లేదు మనం చెప్పలేము, రిటైర్ అయిన వాళ్ళు జాబ్ చేయట్లేదు అని మనం చెప్పలేము.
ఓకే, లేబర్ ఫోర్స్ని దేంతో యాక్చువల్గా కంపేర్ చేయాలి అంటే ఇలా పని చేయడానికి ఏజ్ ఉండి హెల్త్ ఉండి అన్నీ ఉండి పని చేయని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్, దోస్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్, దోస్ హూ ఆర్ సోమరిపోతులు, అలాంటి పని వెతకని వాళ్ళు, అలాంటి వాళ్ళని తో కంపేర్ చేయాలి. ఓకే, సో సైజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అంటే ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ డివైడెడ్ బై సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 64 ఇయర్స్. 16 to 64 ఇయర్స్ పనిచేసే ఏజ్లో ఉండి పని చేయని వాళ్ళు, పనిచేసే ఏజ్లో ఉన్న వాళ్ళందరూ. ఓకే, అందులో ఎంప్లాయిడ్ ఉంటారు, అన్ఎంప్లాయిడ్ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ కోసం చూడని వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. సో లేబర్ ఫోర్స్ బై టోటల్ పాపులేషన్ ఇన్ వర్కింగ్ ఏజ్ అన్నట్టు. ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వేరీస్ across the countries and over time for the same country. If you take gender into the account, gender, okay, there could be male labor force participation rate and female labor force participation rate. Usually there is a gap between LFPR and male LFPR and female LFPR. ఇదే మ్యాక్సిమం రోజు న్యూస్లో వస్తూ ఉంటుంది. ఓకే, ఫీమేల్కి ఎక్కువ డిస్క్రిమినేషన్ అవుతుంది, ఫీమేల్స్ ఎక్కువ జాబ్లో పార్టిసిపేట్ చేయట్లేదు, అండ్ ఇలా న్యూస్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇన్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ ఎల్ఎఫ్పిఆర్ ఈజ్ మచ్ లోవర్ ఆబ్వియస్లీ కంపేర్ టు, ఎందుకు, ఫీమేల్స్ చాలామంది హౌస్ వైఫ్గా ఉంటారు, హోమ్ మేకర్ అంటారు. ఓకే, హోమ్ మేకర్గా వాళ్ళని, సో దే ఆర్ అన్ఎంప్లాయిడ్ కిందనే కన్సిడర్ చేస్తారు కదా. ఓకే, there is a female LFA in recent years. Okay, the sharp decline, such a decline could be due to cultural issues and structural issues. Cultural issues అంటే ఆడవాళ్ళు ఇంటి బయటకు ఉండకూడదు, వాళ్ళు పని చేయకూడదు, అలాంటివి. ఓకే, స్ట్రక్చరల్ ఇష్యూస్ అంటే అంటే స్ట్రక్చరల్ వల్లనే ఆడవాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్గా లేరు, సో మనం జాబ్ ఇద్దామని అంటే బయటకు వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చినా కానీ వెళ్ళినా పెద్దగా ఉపయోగలేదు, వాళ్ళకి చదువు రాదు కాబట్టి. అలా స్ట్రక్చరల్ ఇష్యూస్ అంటే, లేకపోతే లేడీస్కి ఓన్లీ ఏమంటారు నర్సింగ్ అలాంటి చదువులే చదివించడం, అండ్ అక్కడేమో ఖాళీలేమో కంప్యూటర్ సైన్స్వి, కెమికల్ ఇంజనీరింగ్వి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా కెమికల్ ఇంజనీరింగ్ లేడీస్ చాలా తక్కువ మంది ఉంటారు. సో దట్ ఈస్ స్ట్రక్చరల్ ఇష్యూ. The rate of unemployment U is defined as the ratio of unemployed person to total labor force. The rate of unemployment varies across countries for a country over time. Okay, Phillips curve. ఫిలిప్స్ కర్వ్ అనేది చెప్పాం కదా, ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి మధ్యలో ఇది మాట్లాడుతుంది. ఫిలిప్స్ కర్వ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏడబ్ల్యూ ఫిలిప్స్, ఆబ్వియస్లీ గెస్ చేయొచ్చు మనం. డిస్క్రైబ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. రిలేషన్షిప్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇది గ్రూప్స్లో చాలా సార్లు వస్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎక్కడ ప్రొఫెసరా ఏంటా అని. ఓకే, రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిత రేటు మరియు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ నామినల్ వేజ్ రేటు ఫర్ యునైటెడ్ కింగ్డమ్ ఫర్. ఓకే, ఇదంతా ఎకానమీ రిలేటెడ్, మనకు అవసరం లేదు. There is a stable relationship between rising wage rate and rising price level. This led to some again to refine the sample equation. Policy manipulation. Okay, ఇది గ్రాఫ్, యాక్చువల్లీ ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ దిస్, ఓకే, ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ చాలా హై ఉంది, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉంది. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఆ రెండింటికి ఇన్వర్స్లీ రిలేషన్ ఉందన్నమాట. ఓకే, this is 70 Phillips curve are considered to be important tool of policy analysis. The prescription was simple and straightforward. During periods of high unemployment, government could follow an expansionary monetary policy. Expansionary monetary policy మీరు మానిటరీ పాలసీలో చూద్దాం. బేసికల్లీ ఈ టైంలో ఎక్స్పాన్షనరీలో ఏం చేస్తారంటే గవర్నమెంట్ బాగా డబ్బులు ఖర్చు పెడుతుంది. ఓకే, విచ్ లీవ్స్ నో మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. గవర్నమెంట్ బాగా డబ్బులు ఖర్చు పెడితే డబ్బులు ఎవరి చేతిలో వస్తాయి, జనాల చేతిలోనే వస్తాయి. ఓకే, such a policy may accelerate the rate of inflation while lowering unemployment. Conversely, during periods of high inflation, the government could follow contractionary. Contractionary అంటే ఇప్పుడు దానికి రివర్స్, గవర్నమెంట్ అస్సలు డబ్బులు ఖర్చు పెట్టదు. ఓకే, ట్యాక్స్ గీక్స్ పెంచి మన దగ్గర నుంచే డబ్బులు లాక్కుంటుంది. సో యాజ్ టు రెడ్యూస్ ఇన్ఫ్లేషన్ రేట్. ఓకే, మన దగ్గర నుండి డబ్బులు రాకుంటే మనం ఏం చేస్తాం, డిమాండ్ చేయం, ఏమి కొనం, ఏమి కొనకపోతే ఏమైంది, డిమాండ్ తగ్గుద్ది. సో డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ నుంచి నార్మల్ వచ్చేస్తాయి. కాస్ట్ ఆఫ్ సచ్ పాలసీ హౌఎవర్ ఈజ్ సపోజ్డ్ టు బి హైయర్ రేట్ ఆఫ్
unemployment. Thus, economists believed that there was a trade-off. ఇదే Phillips curve. Trade-off between inflation and unemployment. The government could choose any combination of inflation rate and unemployment rate. Inflation rate and unemployment rate. During the late 1970s and early 80s, however, such a belief got shattered. The prescription of the Phillips curve did not work at all. Economists suffered from both high inflation and high unemployment. As unemployment increased, there was a lower level of output, implying stagnation in the economic growth. When government tried to follow Keynesian policy, prescription of higher government expenditure so as to increase aggregate demand and total demand, the rate of inflation accelerated. Thus, what most could explain was stagflation. స్టాగ్ఫ్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎగ్జామ్లో ఆల్రెడీ వచ్చింది టీఎస్పీసీలో. కాంబినేషన్ ఆఫ్ స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. స్టాగ్నేషన్ అంటే జీడిపి గ్రోత్ అక్కడే ఉండిపోవడం. ఓకే, జీడిపి మనది ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు ఎంత ఉండే 2.37 సంథింగ్ అలా $3 trillion ఉందనుకోండి, అక్కడే ఉండిపోయింది. 3.5, 3.6, 3.8 అలా ఇంక్రీజ్ అవ్వకుండా పోలే, ఓన్లీ 3. ఓకే, కానీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుపోయింది, అంటే రేట్లు పెరుగుతుపోయాయి. ఈ రెండింటిని కలిపి స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ స్టాగ్ఫ్లేషన్ అంటారు. సప్లై షాక్స్. ఓకే, దిస్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ సప్లై షాక్. ఆయిల్ క్రైసిస్ ఇన్ 1973. బేసికలీ 1973లో ఏమైందంటే ఇరాక్కి ఇరాన్కి మధ్యలో వార్ జరిగింది. ఓకే, అందువల్ల పెట్రోలియం వాళ్ళిద్దరూ పెట్రోల్ సప్లై చేయడం, క్రూడ్ ఆయిల్ సప్లై చేయడం ఆపేశారు. సో అమెరికాలో ఎస్పెషల్లీ కార్లు గీర్లు అన్నీ ఎక్కడెక్కడ రోడ్డు మీద ఆగిపోయాయి, పెట్రోల్ బంకులు అన్నీ ఎండిపోయాయి. ఓకే, దీన్నే ఆయిల్ క్రైసిస్ అంటారు. ఓకే, 1973లో. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లు చూడండి. వేరియస్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకు 6 టైప్స్ తెలుసు, అందులో ఒక 2-3 మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, 6 టైప్స్ ఏంటంటే: 1 ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, 2 బాగా ఫేమస్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, 3 సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇది కూడా బాగా ఫేమస్. సీజనల్, డిస్గైజ్డ్ 2 అగ్రికల్చర్ రిలేటెడ్. సైక్లికల్ బిజినెస్, బూము, రిసెషన్ ఇలాంటిది. ఓకే, స్ట్రక్చరల్ అగ్రికల్చర్ నుండి ఇండస్ట్రియల్, ఇండస్ట్రియల్ నుండి అగ్రికల్చర్, అలా స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇంకోటి 6వది ఏంటిది చూడండి, చూసుకోండి. ఓకే, ఫిలిప్స్ కర్వ్ కూడా ఆఫర్ పాలసీ ఆప్షన్. ఫిలిప్స్ కర్వ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఓకే, దట్స్ ఇట్ ఈ రోజుకి.